హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుమార్ దొమ్మట. ఈరోజు ఏంటంటే మనం చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం. సో అది ఎట్లా చేస్తాం ఏందనేది నీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. సో చూడండి, ఇవైతే మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ పీస్లు అయితే తీసుకొని వచ్చేసినాం. చికెన్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసినాం. సాల్ట్ వేసి ఇప్పుడు చికెన్ అయితే కడుగుతున్నాం నీట్గా. కడిగిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో మాత్రం చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ ఆనియన్ ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి అయితే మనం ఆనియన్ కట్ చేసుకుంటున్నాం. సో ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి. ఇది ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇది ఫ్రై డీప్ ఫ్రై చేయాలి ఇందులో ఆయిల్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బౌల్లో అంటే మిక్సీ చేసుకోవడానికి అయితే ఒక బౌల్లో చికెన్ అయితే తీసుకున్నాం. సో దానికి మనం కేజీన్నర చికెన్ కాబట్టి దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాం. మనం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇక పసుపు అయితే తీసుకొని వేసుకుంటున్నాము. ఇది ఇప్పుడు మనం ఏంటంటే కర్రీ వండడానికి ఏమేమి అయితే వేసుకుంటామో అవన్నీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, ధనియాల పొడి ఇప్పుడు రెడీ లేదు కాబట్టి ఇది అయితే వేస్తున్నాము. సో ఇంట్లో రెడీ ఉంటే అది వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా అది బాగుంటుంది. సో చికెన్ మసాలా కూడా మనం కలుపుకుంటున్నాం దీంట్లో. ఇదేంటంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి 3 వాటర్లో వేసి మనం కడిగైతే పెట్టుకున్నాము. సో ఇది కూడా వేసుకోవాలి దీంట్లో. పచ్చిమిర్చి, ఇదేంటంటే పెరుగు ఇది. సో పెరుగు కూడా మిక్సీ చేసుకోవాలి దీంట్లో. ఫ్రెండ్స్, మనం ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం మిక్సీ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు సో చూసారు కదా, దీంట్లో అన్నీ అయితే మనం వేసుకున్నాము. ఒక ఆయిల్ ఒకటి వేయాలి. ఇవి కొంచెం లైట్గా చేసిన తర్వాత ఆయిల్ చూసుకొని వేసుకుందాము. ఇది మొత్తం అంటే అన్ని పీసెస్కి కలిసేటట్టు. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, మొత్తం మిక్స్ అయితే అయిపోయింది. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్తో కనుక మిక్సీ చేసుకుంటే పీసెస్కి ఈ ఫ్లేవర్ అంతా బాగా మిక్స్ అయ్యి పట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నీ వేసుకొని మిక్స్ అయితే చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది నిమ్మకాయ రసం, లెమన్ జ్యూస్ ఇది. సో ఇదైతే జ్యూస్ అంటే జ్యూస్ కాదు ఫ్రెండ్స్, మన జ్యూస్ బండి కాడ తాగేది అనుకున్నారు. నిమ్మకాయలు అయితే పిండుకున్నాం మనం. సో నిమ్మకాయ కూడా ఇందులో ఫ్లేవర్ వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నిమ్మకాయ, పెరుగు అన్నీ మనం అయితే మిక్సీ చేసుకున్నాం. మసాలాలు, ధనియాల పొడి అన్నీ. సో ఇవైతే ఇప్పుడు ఇట్లా మిక్సీ చేసుకున్నాం కాబట్టి అన్నిటికీ మంచిగా అయితే నీట్గా కనిపిస్తుంది మనకు. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీసెస్కి చాలా బాగా పట్టుకుంటుంది గట్టిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ కోసం అయితే మనం బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం. సో బియ్యం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకున్నాము. ఆ బిర్యానీ రైస్ ఇందాక చూపెట్టినా కదా, ఆ రైస్కు సరిపడా అంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువనే ఉండాలి వాటర్. ఎందుకంటే మనం రైస్ తీసి అందులో వేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు. వాటర్లో మాత్రం మనం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, తోక మిరియాలు. ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ ముక్క అయితే వేసుకోవాలి ఇందులో. ఇది ఎందుకంటే కొంచెం బిర్యానీ అంటే రైస్ పగిలిపోకుండా అట్లా ఉండడానికి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం బగారన్నం చేసుకున్నట్టే ఇది కొంచెం వాటర్ అయితే మరిగేంత వరకు ఉండాలి. కొంచెం మరిగినాక వాటర్ వేడెక్కినాక రైస్ అయితే ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే బిర్యానీ వేసుకోవడానికి బగోన్. ఇది దీంట్లోనే ఇప్పుడు మనం బిర్యానీ చేసేది, బిర్యానీ బగోనే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ ఇందులో వేసుకోవడానికి నూనె వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక వాటర్ అయితే కొంచెం వేడైనాయి. సో దీంట్లో రైస్ అయితే వేస్తున్నా. రైస్ అయితే వేసుకున్నాం మనము. ఇది ఒక 70% అట్లా ఉడికిన తర్వాత
తీసుకొని బిర్యానీలో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అయితే మనం తెచ్చేసినాం. ఇప్పుడు చూడండి, ఈ పీసెస్ అన్నీ, ఈ కారం ఇవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్స్ అన్నిట్లలో అంటే ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే వేసుకున్నాం. ఇక చికెన్ ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసి దీనిపైన ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పెట్టేసినాం అనుకో, అది కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత రైస్ బాయిల్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇక చికెన్ అయితే మనం కలుపుకోవాలి. అంటే ఇప్పుడు రైస్ వేస్తున్నాం, ఇంకా రైస్ అయితే అయ్యింది. సో ఇది కూడా అప్పుడే వేసేసినాం కాబట్టి ఇది కూడా కొంచెం అంటే బాయిల్ అయింది, ఉడికిందా లేదా అని ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఫ్రెండ్స్, ఇక రైస్ అయితే 70% అయితే రైస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాం. అంటే ఇది బిర్యానీ తీసేటప్పుడు ఇట్లా చూస్తుంటేనే మనకు బిర్యానీ తిన్న ఫీల్ అయితే వస్తుంటుంది. సో అందుకే ఫుడ్ కలర్ అయితే మనం కొంచెం లైట్గా వేసుకుందాం, ఎక్కువ కాకుండా. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, డీప్ ఫ్రై చేసిన ఆనియన్ అయితే మనం వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. కొంచెం పుదీనా. ఓకే, ఇప్పుడైతే బిర్యానీకి సరిపడేటివి అన్నీ మనం ఫస్ట్ నుంచి అయితే అన్నీ కలుపుకున్నాం, చేసినాం. సో లాస్ట్ ఫైనల్గా కూడా పైన వేసేసినాం. ఇప్పుడు పైన ఒక మూత పెడదాం. మూత పెట్టేసి కొంచెం పైన వెయిట్ పెడితే సో లోపల బిర్యానీ మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో బిర్యానీ చూద్దాం. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, అంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది, స్మెల్. అండ్ ఫుడ్ కలర్ వేసుకున్నాం కాబట్టి బిర్యానీ తిన్నట్టయితే వస్తుంది. సో ఇది పీస్. ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. పీస్ కూడా మంచిగా ఉడుతుంది, పీస్ కూడా బాగుంది, బాగుంటుంది.